ఓకే. నోటితో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. సో నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మన నోటి మాటలను బట్టి మనం తీర్పులోకి వెళ్తాము అని. సో చాలా కష్టమే నోరును కంట్రోల్ చేసుకోవడం. చాలా కష్టమే. మన లోపల, మన మనస్సులో, మన హృదయంలో ఉన్న మాటలన్నిటిని బయటికి తీసుకురావడం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే ప్రతి మాట ఎక్కడో దగ్గర, ఎప్పుడో ఒక దగ్గర మనకది ఇంపాక్ట్ కనపడుతది. మన నోటి మాటలను జాగ్రత్తగా వాడాలి. మన డబ్బును ఎలాగైతే పొదుపుగా వాడతామో, నోటి మాటలను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ నోటితోటి నువ్వు ఒప్పుకున్నావనుకో, సో నేను నా నా వల్ల కాదు అన్నావనుకో, నీ వల్ల కాకుండానే పోతుంటది. ఎందుకంటే దేవుడు నాలుకకు ఒక పవర్ పెట్టాడండి. నువ్వేది పలుకుతే అదే నెరవేరుతది. నువ్వేది మాట్లాడితే అదే నెరవేరుతది. అందుకే ఆల్వేస్ స్పీక్ గుడ్. ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడాలి. పాజిటివ్ మాటలే మాట్లాడాలి. ఎప్పుడు కూడా రైట్ వర్డ్స్ మాట్లాడాలి. అందుకే నోటి మాటలను చాలా పొదుపుగా వాడండి. ఎందుకంటే మన ప్రతి మాటకు విమర్శ దినమున లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. సో మనుషుడు మాట్లాడే ప్రతి మాటకు అతడు తీర్పు దినమున జవాబు చెప్పవలసి ఉంటుంది. సో మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా జవాబు చెప్పవలసి ఉంటుంది. అందుకే ఎవరిని దూషించకుండా, ఎవరిని నిందించకుండా, ఎవరిని విమర్శించకుండా మన మాటలు అలా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుందాం. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ సిలబస్, ఇట్స్ ఎ స్మాల్ సిలబస్ ఓన్లీ, స్మాల్ కరెక్షన్. ఎందుకంటే చాలా మందికి నోటి మాటలు కంట్రోల్లో ఉండవు, కంట్రోల్ తప్పి మాట్లాడతారు. సో నీ నోట్లోనే దేవుడు మరణాన్ని పెట్టాడు, జీవాన్ని పెట్టాడు. నీ నోట్లోనే దేవుడు ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. ఇప్పుడు నిన్ను నువ్వు శపించుకున్నావు అనుకో, అలాగే జరుగుతుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావు అనుకో, అలాగే జరుగుతుంది. నిన్ను నువ్వు విమర్శించుకున్నావు అనుకో, అలాగే జరుగుతుంది. నిన్ను నువ్వు ఫెయిల్యూర్ చేసుకున్నావు అనుకో, అలాగే జరుగుతుంది. అందుకే ఈ వర్డ్ అనేది ఉంది చూసారా, నాలుక నుంచి వచ్చే వర్డ్ ని చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయండి. సో కొంతమందికి కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినాయి ఇక నా కష్టం ఇంతే అంటారు. ఇక అలాగే 20-30 సంవత్సరాలైనా అలాగే ఉంటది. ఇక నా భర్త మారడు అని నోటితో అంటారు. సో అలా అనడం వల్ల నువ్వు అలాగే మారకుండానే వెళ్ళిపోతుంటది. నా పరిస్థితి మారద్దు అని అంటారు. సో మారకుండా అలాగే ఉంటది. ఎలా ఉన్నా కూడా నా పరిస్థితి మారుతుంది, నేను బాగుపడతాను, నేను సంతోషంగా ఉంటాను, నేను ఆశీర్వదించబడతాను, నేను స్వస్థత పొందుకుంటాను అని ఇలాంటి మాటలు పలకాలి ఎప్పుడైనా కూడా. అందుకే మన నోరు ప్రార్థించే నోరు, మన నోరు ఆరాధించే నోరు, మన నోరు స్తుతించే నోరు. సో మన నోటి ద్వారా దేవుడు ఆరాధనలు పొందుకుంటున్నాడు, స్తుతులను పొందుకుంటున్నాడు. మన నోటి ద్వారా దేవుడు వాక్యాన్ని రిలీజ్ చేస్తున్నాడు, వాక్యాన్ని చదువుకునే శక్తిని ఇస్తున్నాడు, ప్రార్థనలు చేపిస్తున్నాడు. కాబట్టి అట్టి నోరుని మనము జాగ్రత్తగా వాడాలి. నోటి మాటలలో ఎప్పుడు కూడా శక్తి ఉందని మాత్రం నమ్మండి. సో నువ్వు ఏది పలుకుతే అది అవుతుంది. మీ కళ్ళ ముందే చూసాం కదా, మన నోటి నుంచి ఎలాగా ప్రార్థిస్తే అలాగే జరగడం మీరు చూసారు. బ్రదర్, మీరు ఇలాగే ప్రార్థించారు, నా జీవితం కూడా ఇలాగే, నాకు కూడా ఇలాగే సమాధానం వచ్చింది అని. అవునండి, నువ్వు పలికే పలుకులు జాగ్రత్తగా 1కి 10 సార్లు మంచే పలకండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇప్పుడు యోబు చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన నోటితోటి కర్స్ చేసుకోలేదు, దేవుణ్ణి కర్స్ చేయలేదు, తనని కూడా కర్స్ చేయలేదు. వాళ్ళ భార్య అంటది, నువ్వు నువ్వు శపించు, నువ్వు దేవుణ్ణి శపించు అంటే, అమ్మో అంత పెద్ద తప్పు నా నోటితో చేయను అంటాడు యోబు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ నోటి మాటల విలువ ఏంటిదో తెలుసు. అందుకే నీకు ప్రార్థనకు జవాబు రాకపోతే ఇక రాదని నీ నోటితో అనకు, అలాగే రాదన్నట్టుగానే ఉంటది. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక నేను స్వస్థత పొందుకోను అని అనకు, ఎలాగైనా నేను స్వస్థత పొందుకుంటాను అను. ఎందుకంటే నీ నోటి మాటలు చాలా ఇంపాక్ట్ ని తీసుకొస్తాయి. ఒక ఇద్దరు మనుషులను కొట్టుకోనేలాగా చేయడం మన నోటి మాటలకు శక్తి ఉంది. ఒక ఇద్దరు మనుషులు విడిపోయిన వాళ్ళను కూడా కలిపే శక్తి మన నోటి మాటలకు ఉంది. అందుకే చాలా మంది ఈవిల్ వర్డ్స్ మాట్లాడతారు, ఈవిల్ మాటలు, చెడు మాటలు మాట్లాడతారు, అండ్ ఇతరుల నాశనాన్ని కోరే మాటలు మాట్లాడతారు. అది ఇంపాక్ట్ అవుతుంది. అది ఎక్కడో ఒక దగ్గర మనకే ఇంపాక్ట్ అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర మనకు అది అది నెరవేరుతుంటుంటది. సో అందుకే రిలీజ్ చేసే ప్రతి వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయండి. ఎస్పెషల్లీ మీ లైఫ్ గురించి. ఇక వీడు చదవడు, మీ పిల్లలు చదవకపోతే ఇక వీడు చదవడు, ఇక వీడు బాగుపడడు, వీడు ఇలాగే ఉంటాడు,
వీడు ఇలాగే బర్రెలను కాసుకుంటాడు, ఇలాగే వీడు నశించిపోతాడు, ఇక వీడు జన్మలో మారడు. సో ఇలాంటి కర్స్ మాటలు మాట్లాడొద్దండి. దాని వల్ల అలాగే జరుగుతుంది. మన తర్వాత ఏమంటారు, నేను చెప్పాను కదా, అదే జరిగిందా లేదా అని మళ్ళీ అంటారు. సో ఎప్పుడైనా కూడా నీ నోటి నుంచి ఆశీర్వాదమే రావాలి కానీ శాపము రాకూడదు. నీ నోటి నుంచి పొగడ్తనే రావాలి కానీ దూషణ మాటలు, నిందలు, విమర్శలు రాకూడదు. కొంతమంది నోరు తెరిస్తే విమర్శ, నోరు తెరిస్తే నిందలు, నోరు తెరిస్తే దూషణ మాటలు, ఇలాంటి మాటలు రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట అపవాది ఏం చేస్తాడంటే ఆ మాటను పట్టుకొని నీకు వర్కౌట్ చేస్తుంటాడు. బైబిల్లో ఉన్నది, అపవాది నిరంతరం మన మీద నిందలు మోపుతున్నాడట. ఇగో నీ దేవుడి బిడ్డ, ఇగో నీ సేవకుడు, ఇగో ఇలా మాట్లాడుతున్నాడు, ఇగో ఇలా విమర్శిస్తున్నాడు, సేవకుడయండి విమర్శిస్తున్నాడు అని మన మాటలను పట్టుకొని దేవుడి దగ్గర మన మీద నిందలు వేస్తుంటా అంటాడు అపవాది. అర్థమవుతుందా అండి? అందుకే స్పీక్ పాజిటివ్, ఆల్వేస్ స్పీక్ పాజిటివ్. అది చాలా ఇంపాక్ట్ ని ఇస్తుంది. నీ లైఫ్ గురించి ఎప్పుడు కూడా ఇక వస్తాదో రాదో అని నీ నోటి నుంచి ఎప్పుడు కూడా ఒప్పుకోలు చేయకు. నీ నోటి నుంచి ఎప్పుడు కూడా ఇది జరుగుతుందా జరగదా అని ఎప్పుడు కూడా ఒప్పుకోలు చేయకు. ఒప్పుకోకు. నువ్వు జరుగుతాది అను, జరిగిపోతుంది. వస్తాది అను, వస్తది. ఒకటి 10 సార్లు అంటుంటే అదే జరుగుతుంట అంటది. మన నోటికి దేవుడు యేసయ్య ఏ శక్తి ఇచ్చానన్నాడు? పర్వతాలను కదిలించే శక్తిని, మౌంటైన్స్ ని మూవ్ అయ్యే శక్తిని ఇస్తానన్నాడు. మీరు కనుక విశ్వాసముతో ఒక్క మాట మాట్లాడితే ఈ కొండ ఇక్కడ నుంచి వెళ్ళి సముద్రంలో పడగానే సముద్రంలో వెళ్ళి పడుతుంది అన్నాడు. అంటే నీ మాటకు ఆ కొండలు కూడా కదిలే శక్తి ఉంది. మీరు విశ్వాసంతో ఈ చెట్టుని వ్రేళ్లతో సహా వెళ్ళి సముద్రంలో పడవాలంటే అది వ్రేళ్లతో సహా వెళ్ళి సముద్రంలో పడుతుంది. అంటే చెట్టును కూడా వ్రేళ్లతో తీసే శక్తి మన నోటి మాటకుంది. సో అందుకే అందుకే నువ్వు ఆల్వేస్ స్పీక్ గుడ్, రైట్ వర్డ్స్ ఓన్లీ, రైట్ వర్డ్స్ ఓన్లీ, రైట్ వర్డ్స్ ఓన్లీ. ఇప్పటి వరకు మీ గురించి కానీ మీ లైఫ్ గురించి కానీ ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే వాటన్నిటిని క్యాన్సల్ చేయమని అడగండి. లార్డ్, ఐ క్యాన్సల్ ఎవ్రీ ఈవిల్ వర్డ్స్ విచ్ ఐ స్పోకెన్ అగెన్స్ట్ టు మీ, విచ్ ఐ స్పోకెన్ అగెన్స్ట్ టు మై ఫ్యామిలీ, విచ్ ఐ స్పోకెన్ అగెన్స్ట్ టు మై ఫ్యూచర్, విచ్ ఐ స్పోకెన్ అగెన్స్ట్ టు మై లైఫ్. క్యాన్సల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని క్యాన్సల్ చేసేయండి. క్యాన్సల్ అయిపోతాయి. అర్థమవుతుందా అండి? నువ్వు ఒకరిని దూషించిన, నింద వేసిన, విమర్శించిన, గట్టిగా నువ్వు బూతులు మాట్లాడినా నీ నోట్ల నుంచి ఒక డార్క్నెస్ రిలీజ్ అవుతుంటా ఉంటది. ఆ డార్క్నెస్ వల్ల నీకే అది ఇంపాక్ట్ అవుతుంటది. అందుకే అందుకే నోటి మాటలు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, ఊరు మంచిది అవుతుంది అంటారు. అందుకే నువ్వు 10 మందితో మంచిగా ఉంటే, అంటే నీ నోటి మాటలు బాగుంటాయి, 10 మంది నీతో బాగుంటారు. నువ్వు 10 మందిని విమర్శిస్తే నీకు అదే విమర్శ వస్తుంది. 10 మందిని దూషిస్తే అదే దూషణ నీకు వస్తుంది. 10 మంది మీద నింద వేస్తే అదే నింద నీ మీదకి వస్తుంది. అందుకే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండండి. అది కూడా మన మీద, మన లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం ఉన్నాము, మనము ఎవరిని విమర్శించట్లేదు, దూషించట్లేదు, కానీ మనల్ని శపించే వాళ్ళు ఉంటారు, మన మీద నిందలు వేసే వాళ్ళు ఉంటారు, మన మీద దూషణ వేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నాకు నాకు కుటుంబానికి విరోధంగా మాట్లాడే ఏ మాట వర్ధిల్లడానికి వీల్లేదు, ఏ నాలిక వర్ధిల్లడానికి వీల్లేదని ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి. ఏ మాట గాని ఏ నాలిక గాని వర్ధిల్లదండి, ఏ వర్ధిల్లదు. సో అందుకే నువ్వు విమర్శించమాక, దూషించమాక. అందుకే యేసుప్రభు వారు చూడండి, చాలా సందర్భాల్లో కాముగా ఉంటాడు. నువ్వు యూదుల రాజువా అంటే అవును నువ్వు అన్నట్టుగా అంటాడు. అయ్యా నేనేనా నిన్ను పట్టించబోయేది అంటే నువ్వన్నట్టుగానే అని అంటాడు. ఆయన మీద నిందలు వేసిన, విమర్శలు వేసిన, ఆయనను దూషించిన, మళ్ళీ తిరిగి విమర్శించలేదు, తిరిగి దూషించలేదు, మళ్ళీ తిరిగి నింద వేయలేదు ఆయనే యేసు ప్రభువారు. సో ఆనాడు యోసేపు కూడా తిరిగి ఆయన నిందించలేదు, దూషించలేదు. సో ఆల్వేస్ దిస్ 2 పీపుల్ స్పోకెన్ పాజిటివ్ ఓన్లీ. ఇద్దరు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంపాక్ట్ ఉంటదని. అందుకే నీ లైఫ్ ని ఎప్పుడు కూడా నువ్వు కర్స్ చేసుకోకు. ఇక నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితులు ఇంతేనేమో, నా శ్రమలు ఇంతేనేమో, నా అనారోగ్య సమస్యలు ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో అని అనుకో మాకు ఎప్పుడు కూడా నోటితోటి. అది ఎంత వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళినా నా జీవితము ఈ గడియ నుండి బాగుంటుంది అని నమ్ము. నోటితో ఒక వర్డ్ ని రిలీజ్ చేయి.
డిక్లరేషన్ చేయి. ఆ డిక్లరేషన్ బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా అండి? అందుకే ఇప్పటి వరకు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో మీ నోటి నుంచి మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి కర్స్ చేసుకొని ఉండొచ్చు. మీ నోటి నుంచి ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని శపించుకొని ఉండొచ్చు. మీ పిల్లల్ని శపించుకొని ఉండొచ్చు. అందుకే కంట్రోల్ యువర్ మౌత్ అంటారు. కంట్రోల్ యువర్ టంగ్ అంటారు. కోపంలో ఉన్నప్పుడు మన నోరుని వాడొద్దండి ఎప్పుడు కూడా. ఎందుకంటే కోపంతో ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. చాలా పవర్ఫుల్ గా రిలీజ్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ నోటి మాటలను బట్టి నువ్వు విమర్శనలోకి వెళ్తావు. ఒక దినం వస్తది. మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా దేవుడు ఒక లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. మనం డబ్బులు లెక్క అప్పచెప్పినట్టుగా మన నోటి మాటలు కూడా లెక్క అప్పచెప్పాలి. నరాలు లేని నాలిక, చిన్న అవయవము మన శరీరంలో ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఈ నాలుకతోటి ఇద్దరు మనుషులను విడదీయచ్చు. ఈ నాలుకతోటి ఇద్దరు మనుషులను కలపచ్చు. విడదీసి శాపం తెచ్చుకోవడం కంటే కలిపి మనము ఆశీర్వాదం తెచ్చుకోవడం మేలు. అవన్నీ కూడా లెక్కలో ఉంటాయండి. సో మనందరినీ కూడా ఒకరు గమనిస్తున్నారు. మన మాటలను గమనిస్తున్నాడు, మన చేష్టలను గమనిస్తున్నాడు. మన యొక్క ప్రతి నోటి మాటలను కూడా లెక్క అప్ప చెప్పవలసి ఉంటుంది. ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయట. మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పాలున్నాయి. అందుకే ఎవరిని తీర్పు తీర్చమాకండి. కామన్ అయిపోయింది ఇదంతా. వాక్యము తెలియక కాదు, తెలిసి కూడా కంట్రోలింగ్ పవర్ లేక అలా జరుగుతుంది. సో కంట్రోల్ పవర్ తెచ్చుకోండి. సో నోటి మాటలో కంట్రోల్. చాలా మందికి విస్తారమైన మాటలు మాట్లాడతారు. విస్తారమైన మాటలలో దోషం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఎలా పడితే అలా మాట్లాడకండి. ఎవరిని పడితే వాళ్ళను విమర్శించకండి. నేను నిన్న ఒక సందర్భంలో చెప్పాను, మన పిల్లలు తప్పు చేస్తే వెనకాల వేసుకొని వస్తారు. అదే ఇతరుల పిల్లల్ని తప్పు చేస్తే 10 మందికి ఫోన్ చేసి చెప్తారు. అలా చెప్పొద్దు. మనకెందుకు నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం? ఏ మనిషి గురించి కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకండి. ఏ మనిషి కూడా విమర్శించకండి. ఏ మనిషి కూడా దూషించకండి. ఇలా ఉండి నువ్వు యేసయ్య దృష్టిలో నీతిమంతుడుగా ఉండు. సో ఎవరి లెక్క చొప్పున వాళ్ళ జీవితం ఉంటది, గుర్తు పెట్టుకోండి. ఎవరి నోటి మాటల చొప్పున వాళ్ళ జీవితం ఉంటది. నేను చూశాను చాలా మంది లైఫ్ ఇంపాక్ట్ కావడం నోటి మాటల వల్ల. వాళ్ళు కాపురాలు కూల్చుకున్నారు. నోటి మాటల వల్ల డైవర్స్ల దాకా వెళ్ళారు. నోటి మాటల వల్ల వాళ్ళ ఆస్తి పాస్తులను పోగొట్టుకున్నారు. నోటి మాటల వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నారు. నోటి మాటల వల్ల అందరితో గొడవలు పడి, అందరి చేత తిట్లు తినిపించుకొని, అందరి చేత శాపనార్థాలు కొని తెచ్చుకొని ఉన్నారు. అందుకే ఆ నోటి మాటలలో ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండండి. ఇతరులు మాట్లాడితే అది వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. నువ్వు మాట్లాడితే నీకు ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకే నీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంటుందండి. నిన్నెవరైనా శపించినా నీకు ఏ శాపనార్థాలు తగలవు. నిన్నెవరన్నా దూషించినా ఏ దూషణలు నీకు తగలదు. బైబిల్లో అది కూడా రాసి పెట్టాడు. నోటి మాటల చేత నొప్పి తగలకుండా నిన్ను కాపాడుకుంటాను అంటాడు. అంటే ఇతరుల నోటి మాటల నుంచి కూడా మనల్ని కాపాడుతాడు. అందుకే నువ్వు ఉండాల్సిన తీరుగా నువ్వు ఉండు. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఏ శాపనార్థాలు మన మీద పనిచేయదు. నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఏ ఏ దూషణ మాటలు, ఏ నిందలు మన మీద పనిచేయదు. ఏ కనుదృష్టి, నరదృష్టి, నరఘోష మన మీద పనిచేయదు. మీరు జస్ట్ నాకు విరోధంగా లేచే ఏ ఆయుధం ఈ రోజు వర్ధిల్లద్దు. నాకు విరోధంగా లేచే ఏ నోటి మాటలు వర్ధిల్లద్దు. ఏ నోటి మాటలు, ఏ నాలిక వర్ధిల్లద్దు అని ఒక్క ప్రార్థన చేసుకోండి చాలు. ఆ ప్రార్థనను బట్టి నువ్వు రక్షించబడతావు. అర్థమవుతుందా అండి? సో అందుకే నీ పిల్లల గురించి, నీ గురించి, నీ ఉద్యోగం గురించి, నీ యొక్క వీసా గురించి, నీ యొక్క గర్భఫలం గురించి, నీ యొక్క వివాహం గురించి ఇంత పాజిటివ్ గానే మాట్లాడుకో. పాజిటివ్ గానే మాట్లాడుకో. ఇక ఇది నాకు చాలు, ఈ లైఫ్ అంటే చాలు అన్నట్టే ఉంటది. లేదు, ఇంకా నన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళు ప్రభు అని నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే నిన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు. అందుకే డిక్లరేషన్స్ ఇవ్వండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా స్వస్థతపరచు దేవుడు నా దేవుడు. చూసారా, ఇంత అన్నప్పుడు మన శరీరంలో అంత అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో అంత అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుందా అండి? సో దేవుడు ఊరికే ఇవ్వలేదు, మన నోటికి పవర్ ని ఒక పర్పస్ కోసం ఇచ్చాడు. సో నువ్వు మంచి మాట్లాడి నీ నోటిలోనే ఆశీర్వాదం పెట్టాడు.
నీ నోటిలోనే అద్భుతం పెట్టాడు, నీ నోటిలోనే స్వస్థతను పెట్టాడు, నీ నోటిలోనే విడుదలను పెట్టాడు, నీ నోటిలోనే ఆశీర్వాదాన్ని పెట్టాడు. అలాంటి నోటితోటి ఆశీర్వాదాన్నే పలుకు గాని శాపనాలను పలుకోకు. అలాంటి నోటిని నువ్వు దూషణలు చేయకు. నువ్వు ఆశీర్వాదాన్నే పలుకు గాని శాపాలు పలకకు. నువ్వు చీకటిని పలకకు, వెలుగుని పలుకు. పాజిటివ్ నే పలుకు, నెగిటివ్ ని పలకకు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, నీ నోటి మాటలతోటి అద్భుతాలు చేయొచ్చు, అద్భుతాలు చూడొచ్చు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, నీ నోటి మాటలతోటి నీ పరిస్థితులను మార్చుకోవచ్చు, నీ కాలాలను మార్చుకోవచ్చు, నీ సమయాలను మార్చుకోవచ్చు. నీ నోటి మాటలతోటి నీ బ్రతుకుని బాగు చేసుకోవచ్చు. ఒక రోగి దగ్గరికి వెళ్ళి, ఏమీ కాదండి, మీరు బాగుంటారు, మీరు బాగుపడతారు, మీరు స్వస్థత పొందుకుంటారు, గుండె ధైర్యంతో ఉండని ఒక్క మాట చెప్పొస్తే వాడికి ఎలాంటి రోగం ఉన్నా కూడా ఆ నోటి మాటల వల్ల వాడు స్వస్థత పొందుకుంటాడు. అంతేకాని ఆ రోగి దగ్గరికి వెళ్ళి, మొన్ననే ఒక అతను చనిపోయాడు, మీరు కూడా చనిపోతారు, ఈ రోగము పాడుపడ్డ రోగము, ఇది ఎవరికి రాకూడదు, ఇలాంటి రోగం వల్ల బ్రతికినోళ్ళు లేరు, చచ్చినోళ్ళు ఉన్నారంటే వాడు 1 సంవత్సరం తర్వాత చనిపోయేటోడు కదా, ఈ రోజే చనిపోతాడు. సో అలా ఉంటదండి. ఒక ఇద్దరు భార్య భర్తల దగ్గరికి వెళ్ళి, వద్దండి గొడవలు పెట్టుకోవద్దు, భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పినప్పుడు ఆ మాట వల్ల వాళ్ళకు ఇంపాక్ట్ అయ్యి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కలిసిమెలిసి ఉండడం మొదలు పెడతారు. అంతేకాని భార్య భర్తల దగ్గరికి వెళ్ళి, నీ భర్త ఇలాంటోడు, నీ భార్య అలాంటిది, అందుకే మీరిద్దరు గొడవలు పడండి అన్నావనుకో, వాళ్ళిద్దరు గొడవలు పడతారు. సో ఏదైనా కూడా ఇంపాక్ట్ ఉంటది. సో ఇప్పుడు బుల్లెట్ కంటే ఫాస్ట్ గా మన నోటి మాటలు పనిచేస్తాయి. కొంతమంది మాటలతోటే చంపేస్తారండి, మాటలతోటే డిసప్పాయింట్ అయ్యేలాగా. ఇప్పుడు కొంతమందిని డిప్రెషన్ అయ్యేలాగా మాట్లాడతారు, డిసప్పాయింట్ అయ్యేలాగా మాట్లాడతారు, డిమోటివేట్ అయ్యేలాగా మాట్లాడతారు. మాటలతోటి అంత శక్తి ఉంటది. ఒక మనిషిని పిచ్చోన్లాగా చేయొచ్చు నోటి మాటలతోటి. ఒక మనిషిని పిచ్చోని కాస్త మంచోడిగా మార్చొచ్చు నోటి మాటలతోటి. అర్థమవుతుందా అండి? అందుకే కొంతమంది మనల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు నువ్వు మనసు మీదకి ఏ వర్డ్‌ని తీసుకోకు. నీ మనసు మీదకి తీసుకోకు. మనసు మీద తీసుకున్నప్పుడు చాలా బాధేస్తదండి. వాళ్ళు ఏదో టైమ్ పాస్‌కి అంటారు. లేకపోతే వాళ్ళు తొందరపడి ఒక మాట అంటారు, టైమ్ పాస్‌కి అంటారు. కానీ మనం ఆ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సొస్తది. అందుకే ఏది కూడా మనసు మీదకి తీసుకోవద్దు. ఏ దూషణ మాటలు, ఏ నిందన మాటలు, ఏ విమర్శన మాటలు మనసు మీద తీసుకోవద్దు. ఎందుకంటే ఒక మనిషిని ఒక మాట అంటే 20 సంవత్సరాలన్నా, 30 సంవత్సరాలన్నా ఆ అన్న మాట తొలగిపోదు. సో నోటి మాటలను మనం ఎప్పుడు కూడా వెనుకకు తీసుకోలేము. ఒక వర్డ్ రిలీజ్ అయిందంటే మళ్ళా వర్డ్‌ని మనం వెనుకకు తీసుకోలేము. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ రిలీజ్డ్. ఒక డబ్బు పైన ఖర్చు పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి మాట పోతే మళ్ళీ సంపాదించుకోలేము. సో అంత ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? నోటి మాటలు ఎంత ఇంపాక్ట్ ఉంటదో. అందుకే నీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? నీ హృదయం నుంచి వస్తాయి. నీ హృదయం సరిగా ఉంటే నీ నోటి మాటలు కూడా సరిగా ఉంటాయి. నీ హృదయంలో అబద్ధం ఉండి నోటి మాటలలో సత్యము రావాలంటే రాదు. నీ హృదయంలో చెడు ఉండి నోటి మాటలలో మంచి రావాలంటే రాదు. అందుకే క్లీన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మార్చేసుకోండి, మీ హృదయాన్ని క్లీన్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు తొందరపడి మాట్లాడద్దు, తొందరపడి కమిట్మెంట్ ఇవ్వకండి. మాట్లాడకపోతే ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పండి. అంతేగాని తొందరపడి విమర్శించడం, దూషించడం చేయదు. ఎందుకంటే ఈ ప్రతి మాటను అపవాది తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర మన మీద నింద వేస్తుంటా అంటాడు. నా జీవితంలో నేను ప్రాక్టికల్ గా చూశానండి. గొడవల వల్ల, కొట్లాటల వల్ల, ఈ నోటి మాటల వల్ల అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు, అక్క చెల్లెలు విడిపోయిన వాళ్ళు, భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు, కేవలం నోటి మాట వల్లనే. నోటి దూల అంటారు కదా, నోటి దురుసు అంటారు కదా, ఆ నోటి దూల వల్ల, నోటి దురుసు వల్ల చాలా మంది విడిపోయారు, చాలా మంది విడిపోయారు. అది 20, 30 సంవత్సరాలైనా అలాగే విమర్శించబడ్డారు. చాలా మంది కూడా నా జీవితంలో చూశాను. నిందలు వేసి, దూషణలు వేసి, శాపాలు వాళ్ళు కొని తెచ్చుకున్న వాళ్ళను చూశాను. సో వాళ్ళ సర్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళను చూశాను. అప్పుల పాలైన వాళ్ళను చూశాను. ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళని చూశాను. పరువు పోగొట్టుకున్న వాళ్ళను, గర్వం పోగొట్టుకున్న వాళ్ళను, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళను, మర్యాద పోగొట్టుకున్న వాళ్ళని చూశాను. ఎందుకు? బికాస్ ఆఫ్ వర్డ్స్ ఓన్లీ. ఆ నోటి మాటల వల్లనే చీప్ అయిపోతాం మనం. సో మనం ఎంత క్వాలిటీగా మాట్లాడితే అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటది. అంతేగాని చీప్ గా మాట్లాడద్దు. సో మన మాటలలో బట్టే నీ మెంటాలిటీ బయటపడుతుంది.
నువ్వు అబద్ధికుడువా, నీ మాటలను బట్టే తెలుస్తుంది. నువ్వు సత్యవంతుడివా, నీ మాటలను బట్టే తెలుస్తుంది. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడివా, అవినీతిమంతుడివా తెలుస్తుంది. అందుకే అంటారు కదా, నీ మాటలు ముత్యాలు రాలినట్టుగా ఉండాలి. సో పాజిటివే చెప్పండి. సో భార్యాభర్తలు గొడవ పడితే, వద్దు నాన్న అలా గొడవ పడొద్దు, పాజిటివ్ గానే ఉండండి అని చెప్పండి. ఒక అన్నదమ్ములు గొడవ పడితే అలా ఉండొద్దు, పాజిటివ్ గానే ఉండండి. సో పాజిటివ్ గా చెప్పిన వాడు ఎప్పుడైనా నెగిటివ్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి మంచి చెప్పి చెడ్డోడయ్యాను, అయినా పర్లేదు. మనం మంచి చెప్పి చెడ్డోడైనా పర్లేదు, కానీ చెడు చెప్పి మంచోడని అనిపించుకోవద్దు ఎప్పుడు కూడా. సో బీ పాజిటివ్, స్పీక్ అబౌట్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 3 నెలలు నేను తప్పకుండా స్వస్థత పొందుకున్నాను, నేను తప్పకుండా విడుదల పొందుకున్నాను, నేను తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందుకున్నాను, నేను తప్పకుండా సంతోషంగా ఉన్నాను, నేను ఆశీర్వాదం రెట్టింపు అయింది, నేను ఆశీర్వదించబడ్డాను అని నమ్మి పలకండి నోటి నుంచి. నువ్వు ఏదైతే నమ్ముతావో, ఏదైతే పలుకుతావో, దాన్ని బట్టి అది నెరవేరుతుంది. ఒకసారి ఒక పచ్చగున్న చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ చెట్టు ఎండిపోను గాక, ఈ చెట్టు ఎండిపోను గాక, ఈ చెట్టు ఎండిపోను కాక అని ఒక 10 సార్లు 100 సార్లు అన్నావు అనుకోండి, ఆ చెట్టు నిజంగానే ఎండిపోతుంది. అదే ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ చెట్టు మళ్ళీ చిగురించును గాక, ఈ చెట్టు మళ్ళీ చిగురించును గాక అని విశ్వాసంతో పలుకుతున్నావు అనుకోండి, ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. అందుకే నీ జీవితం కూడా, ఎండిపోయిన నీ జీవితాన్ని కూడా పచ్చగా చిగురించాలని ప్రార్థించుకో. ఖరాబైన నీ శరీరాన్ని కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించుకో. నీ నోటి మాటలను బట్టే ఉంటదండి ఏదైనా కూడా. దేవుడు ఎలాగైనా పని చేస్తాడు. నీ నోటి మాటలను బట్టి స్వస్థత, నీ నోటి మాటలను బట్టి విడుదల, నీ నోటి మాటలను బట్టి జీవము, నీ నోటి మాటలను బట్టి వెలుగు, నీ నోటి మాటలను బట్టి ఆరోగ్యము దయచేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా, సో మీరు చూడండి, ఆదికాండం 1:1 దేవుడు సృష్టిని కూడా నోటి మాటల చేత సృష్టించాడు. ఈ భూమిని నోటి మాట చేత, ఈ ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలను, సముద్రాన్ని, సెలయేర్లను, ఆకాశ పక్షులను, సముద్రంలో పారే జంతువులను, అలాగే భూమి మీద నడిచే జంతువులను, సముద్రంలో ఉండే జలరాశులను, జీవరాశులను అన్నిటిని కూడా ఓన్లీ నోటి మాటతోటే ఆయన రిలీజ్ చేశాడు. నోటి మాటతోటే సృష్టించాడు. యేసు ప్రభు వారు కూడా నోటి మాటతో స్వస్థతను చేశాడు, నోటి మాటలతో ఆశీర్వాదాలు చేశాడు, నోటి మాటలతో పాపాలను క్షమించేశాడు, నోటి మాటతో చనిపోయిన లాజరస్ ని 3 రోజుల తర్వాత తిరిగి లేపించాడు, నోటి మాటతో కుష్ఠరోగులను స్వస్థతపరిచాడు, నోటి మాటతో శతాధిపతి యొక్క దాసుని స్వస్థతపరిచాడు, నోటి మాటతో అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, నోటి మాటతో సముద్రాన్ని ఆపివేసేశాడు, నిమ్మలపరిచాడు. చూసారండి? సో అలాంటి నోటిని మనము చాలా మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఆ పవర్ మనకు కూడా ఇచ్చేశాడు. భూమి మీద మాటలు మాట్లాడే ఏకైక జీవి అంటే అది మనిషి మాత్రమే. కుక్క మాట్లాడలేదు, నక్క మాట్లాడలేదు, పక్షులు మాట్లాడలేవు, కానీ దేవుడు అన్నిటికీ నోరిచ్చాడు, అన్నిటికీ నాలుకనిచ్చాడు. అన్ని జంతువులకు నాలికలు ఉన్నాయా లేవా? అన్ని జంతువులకు నోరున్నాయా లేదా? కానీ మనిషి స్పెషాలిటీ ఏంటంటే మాటలని ఇచ్చాడు. కుక్క మాట్లాడదు, అరుస్తుంది, మొరుగుతుంది. పిల్లి కూడా మాట్లాడదు, మొరుగుతుంది. సో నక్క కూడా మొరుగుతుంది. సో సింహము గర్జిస్తుంది. సో ఒక మనిషి అలాగే గర్జించడం మొదలు పెడుతున్నాడు, అరవడం మొదలు పెడుతున్నాడు, మొరగడం మొదలు పెడుతున్నాడు. అరవకండి, మాట్లాడండి. మొరగకండి, మాట్లాడండి. పలకండి, మంచి మంచి మాటలు పలకండి. అర్థమవుతుందా అండి? ఎందుకంటే నీ నోటి మాటలను బట్టి నువ్వు నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా కూడా డిసైడ్ అవుతుంది. అర్థమవుతుందా? అందుకే అందుకే నీ లైఫ్ ని నీ నోటితో సరి చేసుకో. అర్థమవుతుందా? నీ లైఫ్ ని ఇప్పటి నుంచి పాజిటివ్ గా ప్రవచించుకోండి. ప్రతిరోజు ప్రవచించండి. ఐ స్పీక్ గుడ్ వర్డ్స్ ఓన్లీ. ఐ స్పీక్ లైఫ్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ స్పీక్ గుడ్ హెల్త్. ఐ స్పీక్ ప్రాస్పరిటీ. ఐ స్పీక్ అనాయింటింగ్. ఐ స్పీక్ సక్సెస్. ఐ స్పీక్ విక్టరీ. ఐ స్పీక్ సొల్యూషన్. ఐ స్పీక్ గుడ్ వర్డ్స్. సో ఇలా మనం మాట్లాడుతూనే ఉండాలి. సో ఇలా రిలీజ్ చేస్తూనే ఉండాలి. యేసు నామంలో నాకు ఉద్యోగము వచ్చును కాక, యేసు నామంలో నాకు గర్భఫలము వచ్చును కాక, యేసు నామంలో నాకు స్వస్థత, విడుదల వచ్చును కాక అని ఇలా పలుకుతుంటా అంటే నువ్వు యేసు నామంలో అది పొందుకుంటా అంటావు. పలకాలి, 100 సార్లు పలుకుతూనే ఉండాలి. అప్పుడు నువ్వు పొందుకుంటావు. ఇక నాకేం గర్భఫలం వస్తుందో రాదో, ఇక ఈ జన్మకు నేను ప్రెగ్నెన్సీ అవుతుందో రాదో అన్నప్పుడు అలాగే జరిగిపోతుంది. సో అర్థమవుతుందా అండి? సో ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే కొన్ని మాటలు అప్పుడే వస్తాయి.
ఏంటిది తిరగబడతాయి. కొన్ని మాటలకు టైం పట్టొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఇంపాక్ట్ అవుతది. నేను చూశాను ప్రాక్టికల్ గా 10 సంవత్సరాల క్రితము అన్న మాటలు ఇప్పుడు కూడా పనిచేయడం చూశాను. కొంతమంది మాటలు, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు మాట్లాడే మాటలకు బట్టి వాళ్ళ జీవితం కూడా అలాగే డిసైడ్ అయిపోయింది. సో అలా ఎప్పుడు ఉండకండి. సో నీకు నీ నోటి మాటలు ఒక ఆస్తిలాగా తీసుకోండి. నీ నోటి మాటలను నువ్వెలా తీసుకోవాలంటే పొదుపులాగా, ఒక డబ్బులను ఎలా పొదుపుగా ఖర్చు పెడతావో నీ నోటి మాటలను అలా పొదుపుగా ఖర్చు పెట్టండి. సో ఎవరిని విమర్శించకండి నోటితోటి, ఎవరిని తీర్పు తీర్చకండి నోటితోటి. ఆ ప్రతి తీర్పు కూడా మనమే తీర్పులోకి వెళ్తాము. సో ఎవరి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ ఆగవు, నోటిలో ఆగవు, ఇవన్నీ ఆపుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలా వద్దా? నీ ఈగో ఇంపార్టెంటా, నీ ఆశీర్వాదం ఇంపార్టెంటా? నీ యొక్క నీ యొక్క నోటి మాటలు బ్యాడ్ గా రిలీజ్ చేయడం ఇంపార్టెంటా, నువ్వు గొప్పగా ఆశీర్వదించబడడం ఇంపార్టెంటా? సో నోటి మాటలతో నువ్వు ఆశీర్వాదాన్ని ఆపుకుంటున్నావు. సో దేవుడు కూడా నీ హృదయాన్ని బట్టి, నీ నోటి మాటలను బట్టి కూడా వర్కౌట్ చేస్తాడు. అందుకే అనండి, 10 సార్లు కాదు 100 సార్లు అనండి, నేను బాగుపడ్డాను, నేను బాగుపడ్డాను, నేను బాగుపడ్డాను, నేను స్వస్థత పడ్డాను, నేను స్వస్థత పడ్డాను, నేను స్వస్థత పడ్డాను. నా పిల్లలు గొప్ప జనంగా అవుతారు, గొప్ప జనంగా అవుతారు అని ఇలా పలకండి. వాళ్ళు ఏదో ఒక రోజు గొప్ప జనంగా అవుతారు. ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో గొప్ప జనం అవుతారు. ఒక లేడీ, నేను సాక్ష్యం విన్నాను. ఒక లేడీ తను ఉంటున్న ఇల్లు చర్చ్ కావాలి అని ప్రేర్ చేసుకో. తనకు ఒక జాగా ఉన్నది. ఆ జాగా చర్చ్ కావాలని ఊకే ప్రేర్ చేసుకునేదట. సో 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడ ఒక పెద్ద చర్చ్ పడింది. సో ఎప్పుడో చేసింది, చనిపోయింది. ఎప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ ఈ ప్లేస్ చర్చ్ కావాలంటే ఇప్పుడు ఒక పర్సన్ అది కొనేసి చర్చ్ పెట్టుకున్నాడు. సో వాళ్ళు సాక్ష్యం చెప్పారట, ఇక్కడ ఒక లేడీ నివసించేది, ఒక ఫ్యామిలీ నివసించేది, ఈ ఈ ప్లేస్ చర్చ్ లాగా మారాలని ప్రార్థించుకునేది. సో 100 సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. చూసారా అండి? ఎక్కడో దగ్గర ఇంపాక్ట్ ఉంటదండి, ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ ఉంటదండి. మనం మాట్లాడే మాట, నువ్వు 10 సంవత్సరాల క్రితం కూడా ఏ, నా నీ గురించి నువ్వు ఫెయిల్యూర్ మాట్లాడుకున్నావు అనుకో, అది ఈ రోజు నీకు ఫెయిల్యూర్ లాగా ఇంపాక్ట్ అవుతుంది. అందుకే ప్రేర్ చేయండి, లార్డ్, I'm canceling every evil words, which I spoken against to me, which I spoken against to my family, which I spoken against to my career, which I spoken against to my future, in the name of Jesus Christ. అన్నిటినీ క్యాన్సల్ చేసుకోండి, అన్నిటినీ క్యాన్సల్ చేసుకోండి. ఇక నా జీవితం ఇంతే అని నువ్వు ఏ రోజైతే అన్నావో ఆ రోజు నుంచి నా జీవితం ఇలాగే ఉండిపోతుంది. సో ఇక నాకు రాదు అని ఎప్పుడైతే అన్నావో అప్పుడే నీకు రాదు అన్నట్టుగానే ఉంటది. రాదన్న తర్వాత కాదు, కాదు అన్న తర్వాత అవును అన్నట్టుగా మన నోటి మాటలను బట్టి జరగదు. సో అందుకే నీ మాటల్లో జీవాన్ని మరాన్ని రెండు పెట్టేశాడు. జీవాన్నే ప్రవచించుకో, జీవాన్నే ప్రవచించుకో, జీవాన్నే ప్రవచించుకో. నీ పరిస్థితులు దిగజారిన జీవాన్నే ప్రవచించుకో. నీ పరిస్థితులు మారకపోయినా జీవాన్ని ప్రవచించుకో. స్వస్థతను ప్రవచించుకో, ఆరోగ్యాన్ని ప్రవచించుకో, వెలుగుని ప్రవచించుకో, సక్సెస్ ని ప్రవచించుకో, విక్టరీని ప్రవచించుకో, ప్రాస్పరిటీని ప్రవచించుకో, గుడ్ హెల్త్ ని ప్రవచించుకో, బ్లెస్సింగ్స్ ని ప్రవచించుకో. అప్పుడు నీకు ఇవన్నీ ఏదైతే నువ్వు ప్రవచిస్తావో ఈ రోజు ఇంపాక్ట్ కాకపోయినా 1 month కో 1-2 months కో అది ఇంపాక్ట్ అవుతుంటా ఉంటది, అది జరుగుతుంటాయి. కొన్ని మాటలు అప్పుడే నెరవేరుతాయి, కొన్ని మాటలు సమయాన్ని బట్టి నెరవేరుతాయి. అర్థమవుతుందా అండి? సో అందుకే నోటితో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. సో నువ్వు ఫెయిల్ అవుతావు అంటే వాడు నిజంగా ఫెయిల్ అవుతావు. సో చాలా మంది కూడా మెంటల్ గా అటాక్ చేస్తుంటాడు. అపవాది మెంటల్ అటాక్ చేస్తాడు, నోటి మాటల ద్వారా మెంటల్ అటాక్ చేస్తాడు. ఒక సక్సెస్ లో ఉన్న వ్యక్తిని చాలా మంది విమర్శిస్తారు, దానివల్ల వాడు డిమోటివేట్ అవుతాడు, డిప్రెషన్ అవుతాడు, డిగ్రేడ్ అవుతాడు. అందుకే మనసు మీదకి ఏ మాటలు తీసుకోవద్దు, ప్లెయిన్ హార్ట్ గా ఉండండి. ఎందుకంటే నోటి మాటల ద్వారా కూడా మనకు దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి. ఇంపాక్ట్ అర్థమవుతుందా అండి? సో ఇప్పటి నుంచి మనము జాగ్రత్తగా మాట్లాడదాం. సో కాబట్టి నేను మీతో చెప్పేది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపంనకు దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. చూసారా అండి? దూషణ దేనికి చేస్తారు?
నోటిలో నుంచి చేస్తారు. దేని ద్వారా? నోటి ద్వారా. అంటే మనిషి చేయు ప్రతి పాపములకు దూషణకు క్షమింపబడుదురు కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే వాళ్ళకు క్షమాపణ లేదు. అందుకే చాలా మంది ఇతరుల దైవజనులను కూడా తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చకండి. గల్లీలో పెట్టిన ఒక దైవజనుడు మారుమూల గ్రామం నుంచి మొదలు పెడితే దేశ విదేశాల వరకు సేవ చేస్తున్న ఏ సేవకుణ్ణి తీర్పు తీర్చకండి. ఏ సేవ గురించి నెగిటివ్ గా మాట్లాడకండి. ఏ ఆత్మ గురించి దూషణ చేయకండి. ఎందుకంటే నువ్వు దూషణ చేసినప్పుడట నీకు పాప క్షమాపణ లేదట. అందుకే కంట్రోల్ యువర్ టంగ్. చాలా మందికి కంట్రోలింగ్ పవర్ ఉండదు. టంగు విషయంలో, నాలుక విషయంలో కంట్రోల్ చేసుకోరు. ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా విమర్శిస్తారు, ఎలా పడితే అలా నిందలు వేస్తారు, ఎలా పడితే అలా దూషిస్తారు, అందరినీ మ్యానిపులేట్ చేస్తుంటా అంటారు. అలా చేయొద్దండి. అది ఇంపాక్ట్ అవుతుంది. అందుకే అందుకే నువ్వు దూషణ చేసినప్పుడు పాప క్షమాపణ లేదు. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందమైనను పాప క్షమాపణ లేదు. సో పరిశుద్ధాత్మనే కాదు, ఎవరికి విరోధంగా మాట్లాడకండి. వదిలేసేయండి. అక్కడదక్కడ వదిలేసి వచ్చేయండి. గొడవలు పడకండి, కొట్లాటలు పడకండి. నీ నోటి నుంచి వర్డ్స్ ని రిలీజ్ చేయకండి. మౌనంగా ఉండి రండి. సో మిక్కిలి మౌనంగా ఉండుట మేలు అని బైబిల్ సెలవిస్తుంది. సో అందుకే దూషణకు ప్రతి దూషణ, విమర్శకు ప్రతి విమర్శన, సో మాటకు ప్రతి మాట చెప్పకుండా మనం మౌనంగా ఉన్నామనుకో, మన పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు. దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. దేవుడు మన పక్షాన నిలబడి గెలిపిస్తాడు. అందుకే ఊకున్నోడు గొప్పవాడు అవుతాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అన్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. ఎప్పుడైనా మౌనంగా ఊరుకున్నోడే దేవుడి దృష్టికి విలువైన వాడవుతాడు. సో నెగిటివిటీ మన నేచర్ లో వచ్చేసింది. మన కల్చర్ లో, మన ఎన్విరాన్మెంట్ లో నెగిటివిటీ వచ్చేసింది. ఏది మాట్లాడినా విమర్శనే, ఏది మాట్లాడినా దూషణే. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ నోటి మాటల వల్ల, దూషణ వల్ల, విమర్శన వల్ల వాళ్ళు చీకట్లోకి వెళ్ళిపోతున్నారు అని అర్థం కావట్లేదు. అందుకే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ, ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక మాట ఏదైతే ఉందో ఆ మాటను మనం ఆచరణలో పెడదాం. ఈ వాక్యము 800 కోట్ల జనాభాకు రాలేదు, మనకు వచ్చింది. కాబట్టి మన లైఫ్ వల్ల ఒకరి లైఫ్ ఇంపాక్ట్ కావాలి, పాజిటివ్ గా ఇంపాక్ట్ కావాలి, కానీ నెగిటివ్ గా ఇంపాక్ట్ కాకూడదు. కొంతమంది కావాలని కర్స్ చేస్తుంటా అంటారు, శపిస్తుంటా అంటారు ఇతరులను. అది వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక రోజు ఇంపాక్ట్ అవునా కూడా నీకు మాత్రం ఇంపాక్ట్ అవుతుంటా అంటది. ఎందుకంటే నీ నోటి నుంచి చెడు మాట్లాడి నీకు మంచి జరగాలంటే జరగదు. నీ నోటి నుంచి నెగిటివ్ గా మాట్లాడి నీకు పాజిటివ్ గా జరగాలంటే జరగదు. నువ్వు పాజిటివ్ గా మాట్లాడు, నీకు కూడా పాజిటివ్ గా వస్తుంది. అర్థమవుతుందా? విరోధముగా మాట్లాడు వానికి, ఎవరికి? పరిశుద్ధాత్మకు, దేవుడికి విరోధంగా, పరిశుద్ధాత్మకు విరోధంగా, తండ్రి అయిన దేవుడికి విరోధంగా, ఎవరికి కూడా విరోధంగా మాట్లాడకండి. ఎవరు చేసిన తప్పు వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. సో ఎవరి లెక్క చొప్పున వాళ్లకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే నువ్వు తొందరపడి మాట్లాడి నువ్వెందుకు తీర్పులోకి వెళ్తావు? ఆనాడు ఈ యోహాను, ఆ బాప్తిజం ఇచ్చే యోహాను చూడండి, ఆ ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? ఒక మాట అంటాడు, నువ్వు నీ తమ్ముడి భార్యను చెరపట్టావు, అందుకే నువ్వు చెడు చేస్తున్నావు అని ఒక మాట అంటాడు. ఆ మాట అనడం వల్ల ఆ యోహాను, బాప్తిమిచ్చే యోహాను చెరసాలలోకి వెళ్ళి తన తలను నరకబడి ఉంటుంది. సో ప్రేర్ చేసి దేవుడికే వదిలేసేయండి. ఎవరికి విరోధంగా మాట్లాడకండి, ఎవరికి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడకండి. అది దైవజనుడైనా కావచ్చు, దేవుడి గురించి అయినా కావచ్చు, పరిశుద్ధాత్మ గురించి కావచ్చు, నీ భర్త గురించో, నీ భార్య గురించో, నీ అత్తగారి గురించో, నీ కోడలు గురించో, నీ బంధువుల గురించో, నీ స్నేహితుల గురించో, ఎవరి గురించి కూడా విరోధంగా మాట్లాడవానికి పాప క్షమాపణ లేదు. సో చూసారా అండి, నీ నోటి మాటల ద్వారా నువ్వు పాపంలోకి వెళ్తున్నావు. నీ నోటి మాటల ద్వారా నువ్వు కర్సులోకి వెళ్తున్నావు, చీకట్లోకి వెళ్తున్నావు. అలాంటి నోటి మాటలను ఇంపాక్ట్ కాకుండా పాజిటివ్ గా తీసుకో. ఇప్పుడు నా గురించి ఎవరైనా అన్నారు అనుకోండి, అంటే అనుకోనివ్వండి, వాళ్ళకు ఏమో పోనీలేండి అని వదిలేస్తాను. నేను మనసు మీద తీసుకొని బాధపడను. ఎందుకంటే మనం అంటే ఏంటిదో మనకు తెలిస్తే చాలు, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. మనం అంటే ఏంటిదో మన మన సాక్షికి, మన అంతరాత్మకు, మనం నమ్ముకున్న దేవుడికి తెలిస్తే చాలు, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఇతరుల నోటి మాటలను బట్టి నీ జీవితం ఉండదండి. 10 మంది నిన్ను చెడ్డోడనంత మాత్రం నువ్వు చెడ్డవాడివి కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ చెడు పని చేస్తావో అప్పుడే నువ్వు చెడ్డవాడవుతావు. అందుకే నువ్వు అంటే ఏంటిదో నీ అంతరాత్మకు తెలిస్తే చాలు, నువ్వు నమ్ముకున్న దేవుడికి తెలిస్తే చాలు.
10 మంది అనే దాన్ని బట్టి మన లైఫ్ ఎప్పుడు కూడా ఉండదు. 10 మంది మాట్లాడుకునే దాన్ని బట్టి ఎప్పుడు లైఫ్ ఉండదు. వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే అంటున్నారో వాళ్ళ లైఫ్ అలాగే మారిపోతది. అర్థమవుతుందా? సో, అందుకే ఎవరిని విరోధంగా మాట్లాడక. సో, నువ్వు అన్ని విషయాలలో పాజిటివ్‌గా మాట్లాడి, నువ్వు పాప క్షమాపణ లేకుండా ఉండు. సో, మన నోటి మాటలన్నీ కూడా దేవుడు తీస్తాడు. ఒక లెక్కలన్నీ తీస్తాడు. అప్పుడు మనము నోటి మాటల ద్వారా నరకానికి వెళ్ళకుండా చూసుకోవాలి. నోటి మాటల ద్వారా ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. అందుకే నీ నోటి మాటతో ఆశీర్వాదం ప్రవచించుకోండి ఈ రోజు నుంచి. తప్పకుండా నాకు డబుల్ సాలరీ వస్తదని. ఒక 3 మంత్స్ మాట్లాడండి. ఫోర్త్ మంత్‌కి నీకు ఆ డబుల్ సాలరీ వస్తది. ఒక 6 మంత్స్ నువ్వు మాట్లాడండి. నా పరిస్థితులన్నీ మారుతాయని. అలాగే మారిపోతుంటాంటది. ఇప్పుడు చెట్టును నరకాలన్నా ఒక్క దెబ్బతో మనం నరకలేము. ఇప్పుడు కొండను పగలగొట్టాలన్నా ఒక్క దెబ్బతో మనం పగలగొట్టలేము. అలాగే నీ నోటి మాటలు కొన్ని ఒక్క దెబ్బతో అవుతాయి. కొన్ని 100 దెబ్బలతోటి అవుతాయి. అందుకే ఎన్ని 100 సార్లైనా, 1000 సార్లైనా ఆశీర్వాదాన్ని నీ కుటుంబం మీద ప్రవచించుకో. నీ పిల్లలు చదవకపోతున్నారా? వీళ్ళు యేసు నామంలో చదువును గాక, యేసు నామంలో చదువును గాక, యేసు నామంలో చదువును గాక అని రోజు ఒక 10 సార్లు పలకండి. మూడో నెలకు వాళ్ళే చదువుకుంటారు. వాళ్ళు వాళ్ళు దారి తప్పిపోతున్నారా? యేసు నామంలో వీళ్ళు గొప్ప జనమవును గాక, యేసు నామంలో గొప్ప జనమవును గాక అని ఒక 100 సార్లు అనండి. తప్పకుండా వాళ్ళు 10 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు అసలు నువ్వన్న మాటను బట్టి వాళ్ళు గొప్ప జనంగా అవుతారు. సో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కర్స్ చేయడం విన్నాను. కర్స్ చేయొద్దు. నీ కడుపులో పుట్టిన పిల్లల్ని ఎప్పుడు కూడా శపించొద్దు. ఆశీర్వదించాలి. నీ కడుపులో పుట్టిన పిల్లలు కాదు. ఇంకొకరి కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే నీకు ఎలాగైతే కడుపులో నుంచి వచ్చారో వాళ్ళు కూడా వాళ్ళ కడుపులో నుంచి వచ్చారు. కాబట్టి నువ్వు నీ పిల్లల్ని మాత్రమే ఆశీర్వదించి అందరి పిల్లల్ని శపిస్తే అది ఆశీర్వాదం నీకు నీ పిల్లలకు ఉండదు. అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా నీకు నీతి మార్గంలోకి నడిపించడానికే నీ నోటి మాటలు ఉపయోగపడాలి. సో గాడ్ బ్లెస్ యూ. విల్ కంటిన్యూ. నజరుడైన యేసయ్య చాలా మంచి వాక్యాలు మాకు అందిస్తున్నందుకు వందనాలు. మాలో ఉన్న ఇంకా చిన్న కరెక్షన్ ని మాకు చేస్తున్నందుకు వందనాలు. ఈ రోజు నుంచి నోటి మాటలు ఎలా పొదుపుగా మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఆ మాటల వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మా అందరికీ కూడా బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్.